అవునండి. ఇప్పటికీ అంటే దాదాపు 6-7 నెలలు అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా, ఎక్కడ కూడా గతంలో అధికారులు కూడా స్ట్రైక్ అయింది అంటే అసలు లీగల్గా ఉంది, సో ఎక్కడ తీసుకోవడానికి ఆస్కారం లేదు. సో స్టిల్ ఇప్పుడు కూడా వాళ్ళు సో ప్లీజ్ బీ పేషెంట్, ఓపిక పట్టండి స్వామి, దర్యాప్తు జరుగుతుంది కదా. అవునండి, ఇప్పుడు మనం కూడా మాట చెప్పా, ప్రభుత్వ పరిస్థితి గురించి కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వం చేసిన అవినీతులు అన్నిటిపైన ఒకేసారి నేను దర్యాప్తు చేయాలంటే ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసులు మిగలరమ్మా. ఎందుకంటే భూ అక్రమాలు కానీ, ఇసుక అక్రమాలు కానీ, మద్యం అక్రమాలు కానీ, గాలి కూడా అమ్మేశారు స్వామి. ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసు ఉండే విధంగా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్గా వెళ్ళాలి, పకడ్బందీగా చేయాలి. ఇప్పుడు లిక్కర్ ఉంది, చాలా పకడ్బందీగా చేస్తున్నారు. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఎవరి చేతుల నుంచి మారినాయి మొత్తం వివరాలన్నీ సేకరించాలి. ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఒక్కొక్కటి చేయని అన్నీ ఒకేసారి చేసేది కెపాసిటీ మటుకు ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే గతంలో అన్ని అక్రమాలు జరిగినాయి. నేను కూడా దీని మీద చాలా స్పష్టంగా చెప్పాను. సార్, దావోస్ పర్యటనలో ఏమీ తీసుకురాలేదని చెప్పి మంత్రి అమర్ లాంటి వాళ్ళు మాట్లాడి ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు సార్? అరే కోడిగుడ్డుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి? ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు మేము మాకు ఇప్పుడే థ్యాంక్ యూ అన్న, 7 నెలల్లో 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని, 4,10,125 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది గర్వకారణం. కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా, చూడలేదన్న ట్వీట్? ఎవరు మీకు ఇచ్చిందే, మొన్న ఇచ్చింది. సాక్షి ఉన్నాడు ఇక్కడ, సాక్షి రాలేదా? ఆయనే రిపోర్టరా? కేసు రాలేదా? సాక్షి ఎవరు లేడా? అరే ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాగితం. ఇదన్నా చూడరా భయ్, కళ్ళు తెరువు అని బ్రో. మీరు చూడండి, బాబు గారు దావోస్కి దాదాపు 1997 నుంచి వెళ్తున్నారు. దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం. దావోస్ సెర్చ్ ఇస్తాం, ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చూస్తాం. ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం, ఆసిల్లర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు. ఆసిల్లర్ మిత్తల్ది 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది. కానీ ఆసిల్లర్ మిత్తల్ది ఒప్పందం లేదు, ఎంఓయూ లేదు. మాకు ఎంఓయూ లేదు ఆసిల్లర్ మిత్తల్తో, మాకు ఎలాంటి ఎంఓయూ లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు, ఎంఓయూ ఎందుకు సార్, డైరెక్ట్ వర్క్కి వెళ్దాం అన్నారు. వాడు మమ్మల్ని తప్పబడతారా? ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసాం ఎన్ఎండిసి నుంచి, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ మేము కోఆర్డినేట్ చేస్తాం. వాళ్ళు భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం. 6-7 నెలల్లో పనులు ప్రారంభించే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎన్నికలకు వెళ్ళే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలనేది మేము చేస్తున్నాం. అది కూడా మమ్మల్ని తప్పబడతారా? మార్చి వరకు వస్తుంది. విజయసాయి రెడ్డి రాజీనామా సంబంధించి ఎలా చూస్తుంది సార్? పార్టీ ఎలా చూస్తుంది? ఏ పార్టీ? వైకాపానా? తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఒకటన్నా, తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు, ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వైకాపా నాయకులు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన అని. ఇప్పుడు అది నిజం అవుతుంది కదా. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. దానికా నేను శిక్ష పడదని నేను ఎక్కడ అన్నాను తల్లి? నో ఐఎమ్ సారీ, నేను ఎక్కడన్నా శిక్ష పడదని? ఇప్పుడు లిక్కర్ కానివ్వండి, ఇప్పుడు ఒకటమ్మా, 2019 నుంచి 24 వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం. పాదయాత్రలో కూడా నేను చెప్పా, ఎవరిని నేను వదిలిపెట్టాను, ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, త్వరలోనే అన్ని బయటకు వస్తాయని నేను భావిస్తున్నాను. సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీట్ అమ్మా. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, లేదంటే ఎల్లయ్య పుల్లే ఉన్నారు అనేది టైంలో ఉన్నట్టాను కదమ్మా. సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందరే మాడతా కూడా కరెక్ట్ కాదు. లెట్ ఇన్వెస్టిగేషన్. ఎస్ ఎస్, మీరు కాకినాడ పోర్ట్ విషయం కూడా మీ అందరు తెలిసిన విషయమే. కాకినాడ పోర్ట్ కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా 6 పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు. కొట్టేశారు, క్షమించాలి, ప్రయత్నం కాదు, కొట్టేశారు, ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కేసు పడింది,
దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రెడ్డి గారు, రా బిడ్డ రా అని ఇంటికి. అన్నీ బయటకు వస్తున్నాయి కదా, సిమిలర్ వ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. టీడీపీ ఎందుకు క్రెడిట్ తీసుకుంటుందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం సంతకం పెట్టాడు, ఏం సంతకం పెట్టాడు స్వామి మంత్రిగా? నా హయాంలో నేను క్లియర్ చేసి ఇచ్చాను, నేను సంతకం పెట్టాను. మళ్ళీ కంపెనీలు ఎందుకు రాలేదని అడుగుతున్నాను నేను. ఎందుకు మీరు శంకుస్థాపన చేయలే? ఇది ఎట్టుందంటే కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారు మీ అందరూ బాగా తెలుసు. ఆనాడు కియా మోటార్స్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడ్డారు, 16 నెలల్లో ప్రొడక్షన్ తీసుకొచ్చారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఈమెయిల్ సృష్టించి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈమెయిల్ పెట్టారు, ఆ ఈమెయిల్ వల్ల కియా మోటార్స్ వచ్చిందని. ఇంకేం చెప్పాలి సార్ మీరు? టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకున్నారు, మీరు చూసారో లేదో. టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు. మేము తీసుకొచ్చి నేనే లేదు చంద్ర గారితో మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళాను స్వామి, ఆయనతో 45 నిమిషాలు 1-on-1 నేను మీటింగ్ పెట్టుకున్నాను. తర్వాత నా అదృష్టం ఏంటంటే చంద్ర గారు వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరిని పిలిచి నాతో మీటింగ్ పెట్టించారు తెలుసా. అక్కడ క్లీన్ చేసాం మేము. ఇది తాజ్ హోటల్స్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, రెన్యూబుల్ ఎనర్జీ కానివ్వండి, అన్నీ. ఇప్పుడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఒక ప్రశ్న అడిగారు, మహారాష్ట్రకి ఇంత పెట్టుబడి దానికి కారణం ఏంటో తెలుసా? కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్. అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వచ్చేగల ఏమవుతుందంటే అక్కడున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్. డావోస్లో ఒక పారిశ్రామికవేత్త నేను కలిసాను, మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడని. నాకు టైం లేదు బాస్, నాకు ఇంకో ఒక మీటింగ్ పరిగెడుతున్నా, నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర పెవిలియన్ నుంచి భారత్ పెవిలియన్ వరకు మేము నడుచుకుంటూ వెళ్తాను, ఒక 10 నిమిషాలు వాక్. ఆయన అన్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే డావోస్లో కలిసేందుకు ప్రయత్నించా, చాలామంది అడిగా కలవనని చెప్పాడు అన్నాడు. ఎందుకన్నా? మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే, మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ, అది వరల్డ్ రినౌండ్ కంపెనీ. కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి గత ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి కానీ కలవలేదు. నేను మంత్రి అయినా ఐటీ వాళ్ళతో మీటింగ్ పెట్టాను, వాళ్ళు కూడా చెప్పారు కదా మీటింగ్లో. ఫస్ట్ టైం గత 5 సంవత్సరాలు ఫస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టి మీరు ఒక్కరే అని. ప్రజలు కూడా ఆలోచించారు. ఈరోజు గుజరాత్లో 5వ బీజేపీ ప్రభుత్వం ఏర్పడి గుజరాత్లో. దానివల్ల మీరు చూస్తే గుజరాత్ నిన్న స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలు ముందరకెళ్తుంది. మహారాష్ట్ర కన్సిస్టెంట్గా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. సో కన్సిస్టెన్సీ ఉండే గల పెట్టుబడులు పెట్టేదానికి పారిశ్రామికవేత్తలు ముందరికి వస్తున్నారు, వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు, ముందరికి వెళ్తున్నారు. ఈ మన రాష్ట్రంలో ఏమైందంటే 2014 నుంచి 19 వరకు ఒక స్పీడ్గా వెళ్ళాం, కరెక్ట్గా వచ్చి బ్రేక్ పడింది. బ్రేక్ ఎలా పడింది కూడా నేను చెప్తాను. పీపీఎల్ రద్దు చేయలేదా? ఒకే రాజధాని వద్దు 3 రాజధానులని ఒక రాజకీయ గేమ్ ఆడలేదా? దానివల్ల ఎవరు నష్టపోయారండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోయారు, రాయలసీమ ప్రజలు నష్టపోయారు. దయచేసి ప్రజలందరూ ఇది గమనించాల. అందుకే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా నా స్పీచ్లో విశాఖపట్నంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి గెలవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీ. ఆ అమర్ రాజా బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం? ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? సైకోని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? లేబర్ రేట్ చేయించాం, పొల్యూషన్ రేట్ చేయించాం. అది మా సొంత జిల్లాలో ఉంది. 30 సంవత్సరాల నుంచి మా జిల్లాలండి ఒక్కరికి లెడ్ పాయిజనింగ్ అవ్వలేదు స్వామి 30 సంవత్సరాల్లో. ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ ఎథిక్స్, హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ఉంటారు. అలాంటి కంపెనీని వెంటాడి ఏడిపిస్తే ఎవడొస్తాడండి పెట్టుబడి పెట్టేదాన్ని? ప్రజలు కూడా గమనించాలి, ప్రజలు సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క పారిశ్రామికవేత్తను ఒప్పించేదానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది మాకు. ఇప్పుడు కాగ్నిసెంట్ నేను ఎక్కడ కలిసానండి, కాగ్నిసెంట్ చైర్మన్ వాళ్ళ పెవిలియన్కి వెళ్ళి నేను కలిసాను. ఒక మంత్రిగా నాకు అవసరమా వేరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసి? నేను వెళ్ళా. ఎందుకు వెళ్ళా? మన పిల్లల కోసం నేను కమిట్మెంట్ ఇచ్చా, వాళ్ళ కోసం నేను వెళ్ళాలని పెవిలియన్కి వెళ్ళా. త్వరలోనే మంచి న్యూస్ కూడా వస్తుంది, ఉత్తరాంధ్ర విశాఖపట్నంకి వస్తుంది. స్వామి ఏంటండి డావోస్లో కాదండి, జ్యూరిక్లో. ఓకే సార్. అమ్మ రోజా గారికి జ్యూరిక్కి డావోస్కి తేడా తెలియదు, నన్ను ఏం చేయమంటారు స్వామి? పాపం ఆమె తెలీదు, దాంతో అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవం. నేను జ్యూరిక్లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ 700 మందితో, ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తులు. మండే ఆఫ్టర్నూన్ 700 మందితో మీటింగ్ పెట్టుకుని అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు, చూపించాడు పేపర్, అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పి.
అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడా, డావోస్ అనే మాట్లాడా. రెండోది మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? రెడ్ బుక్లో విశాఖపట్నంలో చెప్పా, విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా. రెడ్ బుక్లో నేనేం చెప్పా, ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టను అన్నా. ఎందుకు భయపడుతున్నారు సార్? చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు?